కానీ సౌందర్య లహరిలో అమ్మవారిని కొన్ని నామములతోనే పిలిచారు, అన్ని నామాలతో పిలవరు. ఎక్కువగా పిలవడం శివే, గిరిసుతే, హిమగిరిసుతే, అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు. ఇవి బహుశా అమ్మవారికి చాలా ప్రియకరమైన నామాలై ఉండొచ్చు. ఈ శ్లోకంలో అంటారు, అమ్మ అపర్ణ. అపర్ణ అంటే పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసమని చేసినటువంటి తపస్సమయంలో ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసినటువంటి స్వరూపము కలిగిన దానా? కాదు కాదు, అసలు రహస్యం వేరు. పరమశివుడు స్థాణువుగా ఉంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని. అసలు నేను సౌందర్య లహరిలో చెప్తున్న చాలా మాటలు పరమాచార్యులు వారి వ్యాఖ్యానాల్లోంచి తీసుకుంటున్నాను. స్థాణువు అంటే అసలు ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా ఉండిపోయినటువంటి స్థాణు స్వరూపానికి ఆకులు లేనితనమే అమ్మవారితనం. అందుకని అపర్ణా స్వరూపం. విశాఖ కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్య స్వరూపం, అందుకని విశాఖుడని పిలుస్తారు ఆయన్ని. ఇవన్నీ శంకరుడి చుట్టూనే ఉంటాయి, అందుకని విశాఖేంద్రోపేంద్రో అంటారు. విశాఖుడని పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. విశాఖపట్టణము అని పేరు రావడం ఒకప్పుడు ఆ పట్టణంలో సుబ్రహ్మణ్యారాధన విపరీతంగా జరగడం వల్ల వచ్చింది ఆ పేరు. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు, అమ్మా అపర్ణ, నీ కళ్ళని చూసిన దగ్గర నుంచి దొంగతనం చేసి చేపలు బయట తిరగడం మానేశాయమ్మా అన్నాడు. అదేమిటి శంకర, చేపలకి అమ్మవారి కళ్ళకి సంబంధం ఏమిటి అని అంటారేమో అని శంకరులు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అమ్మవారు ఎప్పుడు ఇలా కన్ను ముయ్యదు. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడే కనురెప్ప ఇలా మూసిందా లోకాలన్నీ లయమైపోతాయి. ఒకసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటారు కదా, అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు చేపలతోటి. అందుకని అసలు అమ్మవారి కళ్ళ యొక్క అందం ఏమిటో మనతో ఎందుకు పోలుస్తారో ఓసారి చూసుకొద్దాం అనుకున్నాయిట. చేపలన్నీ వచ్చాయిట. ఎప్పుడైతే అమ్మవారి కళ్ళతో పోలిక చేపలకుందో పుట్టింటి వైపు వాళ్ళు వస్తే తిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు, అత్తవారి వైపు వాళ్ళు వస్తే ముందు కొంచెం పక్కనే నిలబడతారు. నిలబడి వదిన గారు అని గౌరవంగా మాట్లాడతారు తప్ప పుట్టింటి వారంత స్వతంత్రంగా లోపలికి వెళ్ళరు. అదో గౌరవం. అందుచేత అలా ఉండడం నా దృష్టిలో అనిపిస్తుంది, అదొక చాలా అందం అనిపిస్తుంది నాకు. అందుచేత ఇక్కడ చేపలు అమ్మవారి కళ్ళతో పోలిక కనుక చేపలు కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్ళకి మనకి ఒకే తేడా ఉంది. అమ్మ అసలు కనురెప్ప వేయదు, మనము కనురెప్ప వేస్తుంటాం. కనురెప్ప వేయకుండా ఉండగలిగినటువంటి శక్తి అమ్మవారి కళ్ళలోంచి దొంగతనం చేద్దామని దొంగతనం చేసేయటే. దొంగతనం చేస్తే ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకే కదా ముందు తెలిసేది. ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఏమన్నా దొంగలు పడ్డారు రాత్రి మా ఇంట్లోని. వెంటనే ఈ కళ్ళేంచేసేట చెవుల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా రాత్రి చేపలు మాకు దగ్గరికి వచ్చి అమ్మవారి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని చేపలు దొంగిలించాయని చెవులకి చెప్పేట. ఇవి చేపలు విన్నాయిట. విని ఓహో మన బతుకు మనం చేసిన దొంగతనం ఇవాళ చెవులకి తెలిసింది, ఈ చెవులు రేపు ఇంకోటికి చెప్తాయి, లోకమంతా మన్ని చూసి చాలే పెద్దబడాయి, నువ్వు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి అమ్మవారి కళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చావని రేపు పొద్దున్న అందరూ దెప్పి పొడుస్తారు పైన కనపడితే అని. అమ్మ లోకంలో పైన కనపడకుండా నీళ్ల అడుగున తిరుగుతున్నాయమ్మా చేపలు, అందుకని బయట కనపడమన్నారు. ఎంత ఊహ చేశారో చూడండి. అందుకని తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనివేశాశఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. నల్ల కలువలు అనుకున్నాయిట. మనకు కూడా గొప్ప పేరుంది కదా, అమ్మవారి కళ్ళు నల్ల కలువల్లో ఉంటాయంటారు కదా. మనం కూడా అమ్మవారి కళ్ళతో పోలుస్తారు కదా. వీళ్ళు అమ్మవారి కళ్ళ దగ్గర ఒకసారి చూసొద్దామని చెప్పి నల్ల కలువలన్నీ అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి అమ్మవారి కళ్ళ వంక చూసేయట. సిగ్గుపడిపోయేట. చిచ్చి మనకి అమ్మవారికి పోలిక, ఆ కళ్ళెంత అందంగా ఉన్నాయి, ఇంకంతకన్నా పోలిక లేదు కాబట్టి బహుశా నల్ల కలువలని పేరు పెట్టారు. అంత మాత్రానికి తగుదునమ్మా అని మనమేమో వచ్చామా అని అమ్మ నీ కళ్ళు చూశాక నల్ల కలువలకి సిగ్గేసి ఇంకా ఎప్పుడైనా తిరిగి వచ్చిన తర్వాత ఏమంటారు, ఏమీ మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళు చూసి వచ్చారు కదా మీ పోలికే అన్నారు కదా, ఏమిటి మీకు వాళ్ళకి పోలికని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమోనని పగ్గట్లు ఇలా సూర్యోదయం అయ్యేటప్పటికీ తలుపులు తాళాలు వేసేసుకుని
బయటికి పారిపోతోందమ్మా అందులో ఉన్నటువంటి కాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అందరూ పడుకున్న తర్వాత రాత్రి వస్తుందమ్మా, చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు తాళాలు తీసి తలుపులు విప్పుకుంటున్నాయి. ఎంచ శ్రీర్బద్ధ చదపుటకవాటంకువలయం, కవాటాలు మూసేసుకుంటున్నాయిట. జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి, మళ్ళీ రాత్రి అయిన తర్వాత అప్పుడు విచ్చుకుంటూ ఉంటాయిట. అందుకని ఎవరు రాత్రి కనపడరు కదా, అందుకని తలుపులు తీసుకొని లోపలికి ఎడుతోంది. నేత్రలక్ష్మి సౌభాగ్యం, కాంతి. ఏమిటి ఇందులో రహస్యం అంటే, అసలు నిజంగా చంద్రుడు ఉదయిస్తే నల్ల కలువ విచ్చుకుంటుంది రాత్రి, సూర్యోదయం అయితే ముడుచుకుంటుంది. ఇటువంటి లక్షణం తీసుకెళ్లి అమ్మవారి కళ్ళని చూసి సిగ్గుబడి రాత్రులు తెరుచుకుంటున్నాయి, పగటిపూట మూసుకుంటున్నాయి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి నేత్ర సౌందర్యం గురించి శంకరులు ఎన్ని ప్రయోగాలు చేసేశారో చెప్పలేను. నిజంగా 10 రోజులు ఆ ఒక్కటే వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ మనకి సమయం లేదు కనుక అంత నేను చేయలేదు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అని అమ్మవారి కళ్ళల్లో మహానగరాల్ని దర్శనం చేయించేస్తారు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్లోకంలో అంటారు, అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచి. అమ్మా, నీ కుడి కన్నుందే అది సూర్యుడు, ఎడమ కన్నుందే చంద్రుడు, మరి మూడవ కన్నుందే అది హేమాంబుజ రుచి. ఎర్రటి కలువ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కన్ను. అది కూడా ఎర్ర కలువతో పోల్చలేరు శంకరాచార్యుల వారు. బంగారు తామర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఏ బంగారం? ఎర్ర బంగారంతో చేసింది, పోత పోసిన ఎర్ర బంగారపు కాంతితో ఉంటుందమ్మా అని శంకర. మరి కుడి కన్ను పగలన్నారే, ఎడమ కన్ను రాత్రి అన్నారే, మరి మూడో కన్ను ఏమిటి అంటే శంకరాచార్యుల వారితో వాదించగలమా? వెంటనే శంకర్లు అన్నారు, పగలు రాత్రే కాదు, ఇంకోటి ఉన్నాయి. ఏమిటి? సంధ్యాకాలం ఉంది. రాత్రి వెళ్ళిపోయి పగలొస్తుంటే పొద్దున్న ఉదయకాలంలో ప్రాతః సంధ్య, సాయంకాలం చీకట్లు వస్తుంటాయి, పగటి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఉత్తర సంధ్య. 2 సంధ్యాకాలాలు ఉన్నాయి కదా, 2 సంధ్యాకాలాలు ఎర్రగానే ఉంటాయి. అందుకని ఈ 2 ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అమ్మా సంధ్యాకాలాలు? ఈ 2 సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం. ఈ మూడో కన్నుంది కదా ఎర్రటి కాంతితోటి, దీని చేత ఈ సంధ్యాకాలములు వచ్చాయి అన్నారు. ఈ శ్లోకం శంకరాచార్యులు వారు ఎందుకు రాశారో మీరు బాగా తరచి ఆలోచించుకోండి. మీరు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ప్రతిరోజు తప్పులు చదవకుండా రోజు పరవశించిపోతూ అమ్మవారు పరాభట్టారికా స్వరూపం కూర్చున్నటువంటి అమ్మవారి 3 కన్నుల సౌందర్యాన్ని చూస్తూ రోజు 4-5 మాటల శ్లోకం చదువుకున్నారనుకోండి. 4-5 మాటలని నేనన్నా పొరపాటే. ఒక్క మాట మీరు చదువుకున్నారనుకోండి, ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఏమవుతుంది? అమ్మవారు ఏమయ్యింది? అహస్సూతే సర్వం తవ నయనమర్కాత్మకతయా. ఒక కన్ను సూర్యుడయ్యుంది కదా, ఎడమ కన్ను చంద్రుడయ్యుంది, మూడవ కన్ను సంధ్యాకాలమయ్యుంది. కాలము ఈ 3 స్వరూపములు కాకుండా వేరొక రూపంగా ఉండే అవకాశం ఉందా? పగలన్నా అవ్వాలి, రాత్రన్నా అవ్వాలి, పూర్వ సంధ్యన్నా అవ్వాలి, లేకపోతే ఉత్తర సంధ్యన్నా అవ్వాలి. ఈ 4 తప్ప వేరొక రకంగా కాలం ఉంటుందా? ఉండదు. మనం ఒక మాట అంటుంటాం, నా కొడుకుని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానండి అంటుంది తల్లి. కళ్ళల్లో పెట్టి పెంచుకోవడం ఏమిటి చెప్పండి? నిజంగా ఎంత ముద్దు కలిగినటువంటి పిల్లవాడైనా, ఎంత లేక పుట్టిన పిల్లాడైనా అమ్మ కొడుకుని తీసుకొచ్చి ఇలా కనురెప్పలు 2 విప్పి అందులో కంట్లో పెట్టుకు పెంచుకుంటుందా? మరి ఎందుకు నేను కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానంటుంది, చేతుల్లో పెట్టుకు పెంచుకున్నాను, కాళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నాను అందమ్మ. కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానండి నా కొడుకుని అని కన్నుల నీరు పెట్టుకుంటుంది. ఏమిటి కళ్ళల్లో పెట్టుకు పెంచుకోవడం అంటే? ఆ కన్నులు ఎన్నడూ ఆ పిల్లవాణ్ణి చూడ్డం తప్ప ఇంకొకటి చూడ్డం తెలియదు. అంత అనుబంధంతో పెంచుకున్నా నా కొడుకుని. నా కన్నులు ఎటు చూసినా నా కొడుకు కోసమే చూసుకునేవి. ఒకవేళ నా కొడుకు నా ఎదురుగుండా లేకపోయినా నా కళ్ళల్లో నా కొడుకే కదలాడుతుండేవాడు తప్ప నాకు ఇంకొక వస్తువు కనిపించేది కాదు. అంత తాపత్రయంతో, అంత ఆప్యాయతతో పెంచుకున్నాను కొడుకుని. ఇవాళ ఇంత జగత్తుని అమ్మవారు ఏం చేస్తోంది? కళ్ళల్లో పెట్టుకు పెంచుకుంటోంది. పెంచుకోవట్లా?
ఏది పుట్టినా ఎప్పుడు పుట్టినా ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి? పగలు పెరగాలి, రాత్రి పెరగాలి, సంధ్యలో పెరగాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు భయానికి అసలు కారణం ఉందా? ఇంకా మీరున్నారనుకోండి, మీరు ఇలా లొంగి నేను వ్యక్తిగత విషయములను వేదిక మీద చెప్పుటకు వ్యతిరేకిని అని మీకు చెప్పాను. కానీ ఇవాళ చెప్పక తప్పక 2 ఉదాహరణలు చెప్పవలసి వస్తోంది. ఒక ఉదాహరణ ఈ శ్లోకానికి మొదటనే చెప్పాను. రెండవది, ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత. మా గురుదేవులు సర్వకాలముల యందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువు గారు ఒకరేమిటి, నిజమునకు యథార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు, నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది, నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు. తప్పకుండా పెడతానండి. తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి? తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం. అది కూడా ఎప్పుడు జరిగింది, ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరం గారని, వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి. అసలు నిద్ర లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది. సరే, వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు. నేను పడుకుందామంటే నాది మిడిల్ బెర్త్. వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం, బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోవడానికి వీల్లేదు. అందుకని నేను, అమ్మ నాకు రాత్రి అలా నిద్ర లేదు తల్లి, నేను పడుకుంటాను, బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు, ఒక్క అరగంట ఆగి వేసుకోండి, మేము మాట్లాడుకోవాలన్నారు. సరే, ఏమిటో వాళ్ళ ఇంత చేసి వాళ్ళు ఏమైనా 2 స్టేషన్లలో దిగిపోతారా అంటే భార్యాభర్తలు. సరే, ఫోన్ లేని ఊరుకున్నాను. కాసేపు ఆగి ఆవిడంది, మీరెవరు, మీ పేరేమిటి, అది ఇది అడిగి, నాతో ఆఫీసులో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది. మీరా, ఫలానా అతను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా, అయిపోయింది. మిడిల్ బెర్త్ లో పడుకున్నాను. ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత, మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను, ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు, రే రైలు పడిపోతోందిరా, దూకే బెర్త్ మించి అన్నారు. నేను గభాలన మిడిల్ బెర్త్ మించి కిందకు దూకేసి, అసలు నేను దొల్లినా పడినాను. ఎందుకంటే బెర్త్ కన్నా పొడుగు, నాకు రైల్లో ఎప్పుడు బెర్త్ సరిపోదు, 2 చైన్లు నాకు అడ్డుకుంటాయి, కింద పడే అవకాశమే లేదు. నేను అలాంటి వాడిని బెర్త్ మించి కింద పడిపోతే పాప ఆ లోయర్ బెర్త్ మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు, ఆ చెయ్యి మీద పడిపోయాను. ఏ తక్కువ మనిషినా చిన్న మనిషినా గర్భంతవాడినా, ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది. ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన, ఇంత రాత్రి ఎందుకురా పడ్డావు ఇక్కడని. ముందు 20 ఆ తల్లి తోని తెలిగి చేయించి, ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి, అదేమిటండి అలా దూకేశారు బెర్త్ మించి అండి, రైలు పడిపోయిందండి అన్నాను. రైలు పడిపోవడం ఏంటండి, రైలు నిక్షేపంగా పెడుతోందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్త్ మించి. అదేంటంటే రైలు పడిపోవడం ఏంటండి, అసహ్యంగాను, చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త్ మీదంది. నేను, ఇదేంట్రా ఎప్పుడూ జరగలేదు జీవితంలో, రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏమిట్రా నాకు వచ్చని. లేదు, రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను. అంటే ఏమిటండి మీ అమాయకత్వం, మీకు నిద్ర లేక ఏదో వెర్రికలు వచ్చినట్టుంది, పైచ్యం ఎక్కువై పడుకోండి అని పడుకున్నాను. ఆగిపోయి ఉంటే, ఇదేంటి ఎవ్వరూ లేరు రైల్లో, రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు అమ్ముకునేవాడిని అడిగాను, ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని, తెల్లారిపోయి 7 అయిపోయింది ఇంకా ఇక్కడే ఉంది అన్నాను. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ రైలు 1 గంట క్రితం పడిపోయి కొన్ని 100 మంది చచ్చిపోవలసింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు, ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది, అందుకని ట్రైన్ ఉండిపోయిందని. అలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు, మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు. పడిందా లేదా రైలు? పడింది. ఏ రైలు పడింది? ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను. రైలు పడిందా లేదా? పడడము జరిగింది, ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది. ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప. ఆశ్చర్యపోయాను ఆ రోజున నిజంగా. ఈ విషయం మొన్న తిరుమల నుంచి వస్తూ ఎవరితోనో ప్రస్తావన చేశాను. అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి? మీరు నిద్రపోవచ్చు, అమ్మ కన్ను తెరిచే ఉంది, ఎడం కన్ను. ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది. ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు? కుడి కంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది. సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది. కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి?
ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యులు వారు బెంగ వదిలేయి, భయం వదిలేయి, నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ. ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా, నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? ఆ అమ్మని నమ్ముకుని, అమ్మా పగలు నువ్వు, రాత్రి నువ్వు, 2 సంధ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా, అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు. అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా? అనక్కర్లేదు. అమ్మా చూసుకుంటున్నావను. ఎలా అంటావు? ఇలా అను. అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది, సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ. ఇది ఎరుక లేకుండా పోతోందంతే. ఈ మాట చెప్పు, తల్లి ఎంత పొంగిపోతుందో. ఇది జగద్గురువులు కనుక వారు అందించగలిగారు ఈ శ్లోకాన్ని మనకి. ఇప్పుడు చెప్పండి, ఈ శ్లోకం ఒక్కటి అమ్మవారి దగ్గర చెప్పుకుని మీరు ఎంత రక్షణ పొందేయచ్చు. అంత రక్షణ కవచాలు మనకి తొడగడానికి శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఇలాంటి శ్లోకాలు భిక్ష పెట్టారు. ఏమండి రైటే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి దేహమునందు అనురక్తి ఉంటుంది కాబట్టి వాడు రక్షించాలని కోరుకుంటాడు. మరి కేవలము జ్ఞానమే కోరుకుంటూ శరీరమునందు తాదాత్మ్యత లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలోనే పెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసా అండి? అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా. మనం 3 అవస్థల్లో ఉంటాం: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నము దేని చేత చెప్పబడుతుంది? సంధ్యాకాలం చేత చెప్పబడుతుంది. ఎందుకని? ఇటు లేచి ఉన్నవాడు కాదు, గాఢ నిద్ర పోయినవాడు కాదు, ఇంకా మనస్సు కొంచెం ఆలోచనలు చేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని సంధ్యాకాలాన్ని స్వప్నంతో చెప్తారు, పగటి కాలాన్ని సూర్యుడితో చెప్తారు, సుషుప్తిని గాఢ నిద్రని చీకటితో చెప్తారు. ఈ మూడిటిలోనే, ఈ 3 అవస్థల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఈ 3 అవస్థల్లోనూ అజ్ఞానంలో ఉంటాం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి నేత్ర సంపద సూర్యుడంటే సాక్షాత్తు జ్ఞానం, చీకటిని పోగొట్టగలిగిన వాడు. అందుకని 3 అవస్థలను దాటించి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపంగా కూడా అమ్మవారే ఉంటుంది, భగవతి స్వరూపంగా అమ్మవారే ఉంటుంది, శివస్వరూపంగా అమ్మవారే ఉంటుంది. అందుకని ఈ ఒక్క శ్లోకం మీరు విజ్ఞాపన చెయ్యండి, మీకు అన్ని రకాలుగాను రక్షణ అమ్మవారు ఇచ్చేస్తుంది. ఎవరు దీన్ని దర్శనం చేసి మనకి ఇవ్వగలరు ఇటువంటి శ్లోకాన్ని? అందుకని ఇది ఒక అమృత గుళిక, మీరు కట్టుకోవలసినటువంటి కవచం, మీకు రక్షణ. 17 అక్షరాలైతే శిఖరిణీ వృత్తం వస్తుంది. అసలు వృత్తాల్లోనే దానికి శిఖరిణీ వృత్తం అని పేరు. అటువంటి శిఖరిణీ వృత్తంలో ఇచ్చారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి. ఎంతటి అమృత గుళికో చూడండి ఆ శ్లోకం. అందులోనే యోగ విద్య పెట్టేశారు. ఇన్నింటిని పెట్టి ఒక్క శ్లోకంలో ఎంత రక్షణ మనకి ఏర్పాటు చేశారో చూడండి. ఇంత రక్షణ జగద్గురువులు మనకిస్తే మాకు అక్కర్లేదనా శ్లోకాన్ని వదిలేసుకుంటే మనమా పోగొట్టుకున్న వాళ్ళం? శంకరాచార్యులు వారా? శంకరులకేం లోటు ఉండదు. సూర్యుడి వంక తిరిగి ఉమ్మి వేస్తే మన మొహం మీద పడుతుంది, కానీ సూర్యుడికి వచ్చినటువంటి నష్టం ఏమి ఉండదు. జగద్గురువులు మన కోసం ఇచ్చారు వారు. అందుకని శంకరులకి నమస్కరించాలి, శంకరులు ఇచ్చిన శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి జీవితంలో రక్షణ పొందడానికి. అందుకని ప్రతి వారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అహస్సూతే సర్వం అని ఎంత అద్భుతమైన శ్లోకమో ఆ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకు మొదలు చెప్పానంటే, ఈ శ్లోకానికి మొదలు ఎక్కడండి అని పాపం ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది. అందుకని ఆ మొదలు ఒకవేళ మీకు అక్షరానుక్రమణిక ఉంటే ఆ మీద ఉంటుంది. అందుకని అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా అని ఉంటుంది. సరే, ఆ శ్లోకం తర్వాత శంకరులు అంటారు, శంకరులు ఏది చెప్పినా పరమ ప్రామాణికంగా అద్భుతంగా ఉంటుందండి. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీం యయౌర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచిం. ఒక పరమోత్కృష్టమైన శ్లోకం. మనం సాధారణంగా ఒక మాట అంటూ ఉంటాం, ఏమిటి? అమ్మా నీ పాదాలకి నమస్కారం, అమ్మా అమ్మవారి పాదాలకి నమస్కారం చేశానండి అంటూ ఉంటాం. శంకరులు అన్నారు, ఈ మాట తప్పు నాన్న.
తెలియక ఈ మాట అంటున్నావు. అమ్మవారి పాదాలకి నా నమస్కారం, అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి నేను అంటాం కదా. మనం ఏమంటాం? అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి, రోజు అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుని వస్తుంటానండి అంటాం మనం నోటి మాటగా. దీన్ని శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. కఠినంగా మాట్లాడరు శంకరులు, ఎంత అందమైన ఆవిష్కరణ చేశారో చూడండి. అందులో అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా, నీ పాదాలని ఎవరు ధరించారో తెలుసా అమ్మా? శృతీనాం మూర్ధానో. శృతులంటే వేదాలు. వేదములకు మూర్ధన్య స్థానం అంటే ఉపనిషత్తులు. దాని పేరే ఉపనిషత్తు. షద్ అంటే జీర్ణమయ్యేది, నా కానిది, ఉప సమీపములకు తీసుకెళ్లగలిగినది. అంటే కేవలము జ్ఞానభూమికలు. అటువంటి జ్ఞానభూమికలైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులలో నీ పాదములుంటాయి. ఆ పాదములు ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానములు సప్రమాణికముగా తెలిస్తే మాకు అమ్మవారి పాదాలు దర్శనమయ్యాయనడం అబద్ధం. ఎందుకని? ఉపనిషత్తులు తెలిస్తే అమ్మవారు తెలిసిపోయినట్టు కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆనాడు నీకు అమ్మవారి యొక్క పాదాల దర్శనం. అందుకని శంకరులు అంటారు, శృతీనామూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా, ఉపనిషత్తులు శృతుల యొక్క మూర్ధన్య స్థానములు, అవి నిన్ను పూలగుత్తిగా నీ పాదాలని ధరించాయి. అందుకు ఆవిడికి ఉపనిషద్ వన సంచార కుశల అని పేరు అమ్మవారికి. ఆవిడ ఉపనిషత్తులనేటటువంటి వనములలో విహరిస్తుంటుంది ఆ తల్లి. అటువంటి పాదములున్నటువంటి తల్లివి. నేను ఏం తెలుసమ్మా నాకు? నేను వేదం చదువుకున్నానా? నేను ఉపనిషత్తులు తెలుసుకున్నానా? ఉపనిషత్తులకి ఎన్ని రకాల భాష్యాలున్నాయో నేను చదువుకున్నానా? ఒకవేళ చదువుకున్నాను, నేను చదువుకున్నాను, నాకొచ్చు అంటున్నాను, కానీ ఇవి అమ్మవారి అనుగ్రహంతో భాషించే అనలేకపోతున్నాను కదమ్మా. ఆ భక్తి కొరవడింది కదా. కొరవడినప్పుడు ఎక్కడో వేదములు ధరించినటువంటి పుష్పగుచ్చముల వంటి నీ పాదములు నాకు ఎందుకు దర్శనం అవుతాయి? నాకు దర్శనం అవ్వవు. అంత నాకేం తెలుసని నేను నీ పాదములు పట్టుకుని నమస్కారం చేస్తానమ్మా. నీ పాదాలు పట్టుకోవడానికి అవి కనపడతాయా? కనపడవమ్మా నీ పాదాలు. కానీ నీ పాదములు నాకు కనపడతాయి. ఎక్కడ కనపడతాయో తెలుసా అమ్మా? ఎందుకు కనపడతాయో తెలుసా? నీ వల్ల కనపడతాయి. ఇది శంకరుల ప్రజ్ఞ అంటే. ఏమంటున్నారు? శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతః మమాప్యేతో మాతః శిరసి దయయౌ శేఖరతయా. అమ్మా, మమ అపి మళ్ళీ అంటారు, నాకు కూడా. శంకరులు దర్శించలేదండి అమ్మవారి స్వరూపమే శంకరాచార్యులు వారు. మరి అట్లాంటి శంకరులు అమ్మా నాకు కూడా అనడం ఎందుకు? అమ్మా, ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలెత్తానోనమ్మా. మనందరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నారు ఆయన శ్లోకాన్ని. వీడు రేపొద్దున్న అమ్మవారి దగ్గర ఈ మాట చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఒకనాడు అమ్మ పాదములు వీడి శిరస్సు మీద పెడుతుంది. పాదములు తల మీద ఎందుకు పెడతారో తెలుసా అండి? అదొక గొప్ప రహస్యం. గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన పాదములను శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు. అలా ఉంచితే ఆనాడు శిష్యుడి యొక్క సహస్రార కమలములో అపారమైనటువంటి తేజస్సు కలుగుతుంది. గురువు తనంత తాను మాత్రమే ఉంచాలి. ఆయన ఏ పడుకున్నప్పుడో పట్టుకొచ్చేసి ఆయన కాళ్ళు గమాలు ఇలా పెట్టేసుకుంటే ఆయన గురువు అయిపోడు, మీరేం శిష్యులైపోరు. తనంత తాను ఆయన కటాక్షించి సంకల్పం చేసి శిష్యుడి యొక్క శిరస్సు ఉంచి ఆ శిష్యుడి శిరస్సు మీద తన పాదములను ఉంచుతాడు. శంకరులు అంటున్నారు, అమ్మ నువ్వు నీ పాదములు ఆ శృతుల యొక్క మూర్ధన్య స్థానములలో ఉంటాయి. అవి నాకు దర్శనం అవుతాయమ్మా? అవుతాయి. ఎందుకు అవుతాయో తెలుసా? మామపి నాకు కూడా అవుతాయి. ఇంత పాపాలు చేసిన వాడినైనా, ఇంత సంసార మగ్నున్నైనా ఎందుకు అవుతాయో తెలుసా అమ్మా? నువ్వు అమ్మవి, నేను కొడుకుని. ఎన్ని తప్పులు చేయని అమ్మా అని ఇవాళ పిలిచానా, అయ్యో పిల్లాడు ఏడుస్తున్నారని నువ్వు పరిగెత్తుకొస్తావు. నీకేం తెలుసు? నీకు ఆప్యాయత ఒక్కటే తెలుసు. మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణవు. అమ్మా అందుకు నేం చేస్తావు? నాకేమి కోరిక లేదమ్మా, నీ పాదములను తెచ్చి నా శిరస్సు మీద పెట్టు. ఇలా నీ దగ్గర కూర్చుంటాను, ఆ రెండు పాదాలు నా తల మీద పెట్టు. ఆ పాదాలు పెట్టమని ఎందుకు అడుగుతున్నానో తెలుసా అమ్మా? యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూట తటిని. అమ్మా శంకరుడున్నాడే, ఆ శంకరుడు ఒకనాడు ప్రణయంలో చిన్న రోషం వస్తుంది. ఆ రోషం ఎందుకు వస్తుందో కూడా యోగ విద్యతో అనుసంధానం చేస్తూ
శంకరాచార్యులు వారు పరమోత్కృష్టమైన శ్లోకం ఒకటి చెప్పారు. వృషాకృత్వా గోత్ర స్ఖలనమధవై లక్ష్య సమితం లలాటే భక్తారం చరణ కమలే తాడయతితే చిరాదంతశల్యద్దహన కృతమున్మూలితమత అని తులాకోటిక్వానై కిలికిలితమీశానరిపుణ. అదొక గొప్ప యోగ విద్యకి సంబంధించిన శ్లోకం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. శ్లోకం వినే ముందు ఇది కేవలం ప్రణయ కథ కాదు, రోషాన్ని చూపించడానికే శంకరులు అలా మాట్లాడతారు, కానీ అందులో ఉన్న రహస్యం వేరు. అదే నిజంగా శ్లోకానికి అర్థం అని మాత్రం మీరు అనుకోకండి. ఒకనాడు పరమశివుడు అమ్మవారు పడుకునేటటువంటి, అయ్యవారు అమ్మవారు కలిసి పడుకునేటటువంటి శయనాగారానికి వచ్చారు. హంసతూలికా తల్పం మీద అమ్మవారు కూర్చునుంది. సంతోషంగా దగ్గరికి వచ్చి పార్వతి అనబోయి గోత్రస్ఖలనం చేశారు. గోత్రస్ఖలనము అంటే భార్య పక్కన ఉండగా పొరపాటున ప్రియురాలి పేరు పలకడం. గంగా అన్నారు. అనేసరికి అమ్మవారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇలా చూసింది, ఓహో మనసులో ఆవిడ్ని పెట్టుకుని నా దగ్గరికి వచ్చావన్నమాట అని. ఇలా చూసేసరికిట అలాంటి సమయంలో భర్తకి ఏం చెయ్యాలో తెలియక చెయ్యకూడని పని చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? గభాలన ఏమనుకోకేం పొరపాటు అయిపోయిందని గబుక్కుని కాళ్ళు పట్టుకున్నట్ట. అందుకని ఆ కాళ్ళు రెండు ఇలా పట్టుకుందామని తల ఉంచేట. ఉంచేటప్పటికీ అమ్మవారికి ఎక్కడ లేని బాధ వచ్చేసిందట. నా దగ్గరికి వచ్చి గోత్రస్ఖలనం చేస్తావా అని చరణ కమలే తాడయతితే ఆ పాదం పెట్టి ఒక్క తన్ను తన్నింది లలాటం మీద. అది శంకరాచార్యుల వారు తన్ను తన్నింది అనరు. ఎంత గొప్పగా మాట్లాడారంటే కలువ పువ్వు పెట్టి ఇలా కొట్టినట్టు తగిలింది ఆ పాదం. తగిలితే చిత్రం ఏమిటంటే కాలు ఇలాగే కదా అంది అనేటప్పటికి ఎవరో పక 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 నవ్వినట్టు వినిపించిందిట. ఎరా ఇది నా ప్రణయం జరిగేటటువంటి గది కదా, ఇది ఏకాంత మందిరం కదా, ఇందులో ఎవరు ఉండరు కదా, మావిడ దగ్గర నేను గోత్రస్ఖలనం చేస్తే మావిడ నాలలాటం మీద పాదం పెట్టి తన్నడం కొంప తీసి ఎవడైనా చూశాడా అనుకున్నారట. అని చుట్టూ చూశారట, ఎవ్వరూ కనపట్లేట. చూడవలసిన వాడు చూసేశాడు. ఎవరు చూశాడు? అనంగుడు మన్మధుడు చూశాడు ఈ విషయాన్ని. ఆయన ఎప్పుడు అమ్మవారి దగ్గరే కదా ఉంటాడు, మహాభక్తుడు. చూసి ఆయనకి అయ్యవారి మూడో కన్ను అంటే మహాకోపం కాల్చేశాడని. దాన్ని తన్నేవాడు ఎవడైనా ఉంటాడా అని చూస్తున్నట్ట. చూశాడు సందర్భాన్ని. ఆహా అమ్మవారి కాలెత్తుతోందని వెళ్ళి గబగబా అమ్మవారి పాద మంజీరవల్లో పట్టుకున్నట్ట. ఆవిడ ఇలా అందంతే, కానీ గజ్జలు మాత్రం గల్లు 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 అన్నాయి. ఎందుకని? మన్మధుడు ఉన్నాడు, వాటిని మోగించాడు. అందుకని చిరాదంతశల్యద్దహన కృతమున్మూలితవత అని తులాకోటిక్వానై కిలికిలితమీశానరిపుణ. ఎవరో నవ్వినట్టు అయిందిట. ఎవరు నవ్వారు? మన్మధుడు నవ్వాడు. ఇది నిజమని మీరు అనుకుంటున్నారేమో. అలా చెప్పి ఇందులో ఎంత గొప్ప యోగ రహస్యాన్నో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందులో షట్చక్ర భేదనం, కుండలిని విద్య, కుండలిని కదపడం అన్నీ ఉన్నాయి. సభాముఖంగా అసలు దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు. కానీ ప్రణయ రోషంతో పరమశివుడు ఒకనాడు అమ్మవారి పాదముల దగ్గర వంగినటువంటి సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం చెయ్యడం కోసమని అలా ఆయన వంగితే ఏమవుతుందిట? అమ్మవారు బాగా తృప్తి చెందాలంటే ఏమవ్వాలి? అమ్మవారికి సరోష గంగాయాం, ఆవిడికి ఎప్పుడు ఈ గంగ ఒకటి ఉంది కదా మనస్సులో. అందుకని శంకరుడు ఏం చేశాట? ఇలా తల వంచాట. వంచితే యయౌ పాద్యం పాద పశుపతి జటాజూటతటిని, శంకరుడి తలలో ఉన్నటువంటి గంగ చేత కడగబడ్డాయిట పాదాలు. ఇది బాహ్యమైనటువంటి కథ. శంకరుడు తలెందుకు ఉంచుతాడు అమ్మవారి పాదాల దగ్గర అని మనకు అనుమానం వస్తుందేమో అని. అసలు రహస్యం వేరందులో. అసలు వేరొక రకమైన వ్యాఖ్యానం అయితే అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? పరమశివుడి యొక్క పాదములను, పరమశివుడి యొక్క శిరస్సుని దర్శనం చేయడానికి బ్రహ్మగారు విష్ణువు రెండు వైపులకి వెళ్ళారు, కనిపెట్టలేకపోయారు. అమ్మవారి దగ్గర మీకు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను, మహాకామేశ్వరుడిగా ఉన్నటువంటి వాడు అమ్మవారి యొక్క భర్తాస్వరూపం. కానీ హరుడని పేరు పొందినవాడు, శివుడిని పేరు పొందినవాడు, రుద్రుడిని పేరు పొందినవారు అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు. అందుకని ఆ స్వరూపంతో నమస్కారం చేసినప్పుడు ఆయన కూడా త్రిమూర్తులలో ఒకడై ఉంటాడు. అందుకని ఆయన యొక్క శిరస్సులో ఉన్న గంగ చేత కడగబడేటటువంటి పాదములు ఆ పాదములు. ఇప్పుడు మీరొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యులు వారు ఈ మాట చెప్పడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి?
ఇవి మీరు ధ్యానంలో అనుభవించవలసిన శ్లోకాలు. ఎప్పుడైనా మీ మనస్సు లయమై ధ్యానం చేశారనుకోండి, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మవారి పాదాలు రెండు తెచ్చి మీ తల మీద పెట్టిందనుకోండి, నిజంగా అమ్మ పాదాలు రెండు మీ తల మీద పెట్టేటప్పటికి మీరు ఎంత పొంగిపోతారు. చల్లటి ఆ పాదాలు రెండు తల మీద తగులుతుంటే, అమ్మవారు కట్టుకున్న ఎర్రటి పట్టుబట్ట మీ నుదుటి మీద జీరాడుతుంటే, ఆ అమ్మవారి పాదాల మీద పూజ చేసినటువంటి పువ్వులు ఇలా పడి మీ ముఖం మించి కింద పడుతుంటే, ఇంతలో శివుడొచ్చి ఇలా అమ్మవారి పాదాల మీద శిరస్సు ఉంచితే పడినటువంటి గంగాజలం అమ్మవారి పాదాల మించి మీ శిరస్సు మించి ఇలా కింద కారుతున్నప్పుడు. అందుకని పశుపతి జటాజూట తటిని అక్కడతో సరిపోయిందా? అప్పుడు శివుడు ఏం చేసినట్టు? గంగతో కలిసి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసినట్టు. మీకేమైంది? ఒక పక్క అమ్మవారి పాదాలు, ఒక పక్క సాక్షాత్తు శివుడు, శివుడి తల మీద గంగ. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు అమ్మవారి పాదములతో పాటు మీ పక్కకే వచ్చి నిలబడుతున్నాయి. ఇవన్నీ మీరు దర్శనం చెయ్యగలిగితే. ఇంకొక పక్కకి ఎవరు వచ్చారు? యయౌర్లాక్షా లక్ష్మి అరుణహరి చూడామణి రుచిం. శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారి కొడుకే కదా, అందుకని విష్ణుమూర్తి వచ్చారట. వచ్చి ఆయన ఏం చేశారు? యయౌర్లాక్షా లక్ష్మి. ఇది ఒక విచిత్రమైన మాట. గంగ పెట్టి శివుడు కడిగాడు పాదాలని. అప్పుడు ఆయన ఏం చెయ్యాలి? పాదాలు అమ్మవారికి కడకగానే మనం ఏం చేస్తాం? అమ్మవారి పాదాలకి లత్తుక రాస్తాం. ఆ గంధం కానీ ఆ లత్తుక కానీ అమ్మవారి పాదాలకి రాసి అలా ఎర్రటి కుంకుమ రేఖలు తీర్చి అటు ఇటు బొట్లు పెడితే మెరిసిపోతున్న పాదాల జంటని చూసుకుని మురిసిపోతాం. శ్రీ మహావిష్ణువు వచ్చి ఇలా నమస్కారం చేశారు అమ్మవారికి. ఆ నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన మెడలో ఉన్నటువంటి కౌస్తుభ రత్నం అమ్మవారి పాదాల మీద పడి ఆ కాంతి పడి లత్తుకలా మెరిసిపోతోంది. ఇప్పుడు ఏమైంది? మీరు ఇక్కడ కూర్చుని అమ్మవారి పాదాలను ఇలా తల మీద దర్శనం చేస్తున్నారు అనుకోండి, మీకు ఇటు ఎవరు వచ్చారు? శివుడు వచ్చాడు. ఆయన తలలో గంగ ఎక్కడ పడింది? అమ్మవారి పాదాల మీద పడింది. ఆ పాదాల మించి ఎక్కడ పడింది? మీ శిరస్సు మీద పడింది. ఆ శిరస్సు మించి ఆ గంగ ఏమవుతోంది? చల్లగా తడుస్తూ ఇలా కిందకి దిగిపోతోంది. మీ బట్టలన్నీ ఆ గంగతో తడిసిపోతున్నాయి. ఇంతలో ఇటువైపు శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన వంగి అమ్మకి నమస్కరించారు. అమ్మ పాదాలు మెరిసిపోతున్న ఎర్రటి లొత్తుకతోటి. ఆ మెరిసిపోతున్న కంటికి ఒక గుణం ఉంది. ఇలా మీరు మూసిన బయట లైట్ వేశారనుకోండి, ఇక్కడ వెలుతురు కనబడుతుంది. ఆ కౌస్తుభమణి కాంతి మీ కన్నులలోకి ప్రసరిస్తుంది. ఆ దర్శనంతో మీరు ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మనసు ఎంత లయమైపోయి ఎంత పాపరాశి ధ్వంసమైపోతుంది. మీరు గంగలో స్నానం చేసేసిన ఫలితం వచ్చేట్లా. యయౌర్లాక్షా లక్ష్మి, రహస్యంగా లక్ష్మీనామాన్ని వాడేశారు. లక్ష్మీ సహితుడై శ్రీ మహావిష్ణువు నమస్కరిస్తున్నారు. గంగతో పరమశివుడు నమస్కరిస్తున్నారు. శ్రీ మహావిష్ణువే వచ్చి నమస్కరిస్తుంటే ఆయన నాభికమలంలో పుట్టిన బ్రహ్మగారు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చినట్టే. కోటేశ్వరరావు గారు కుటుంబం అంతటితో వచ్చారండి. వారు వారి భార్య ఇవాళ అక్కడ ఎదురుగుండా కుర్చీలు వేశారు, కూర్చున్నారు. అంటే ఇంకా నా కొడుకు గురించి చెప్పక్కర్లేదు, వాడు వచ్చినట్టే. పూజలో నా కొడుక్కి వివాహం అయ్యే వరకు ఏంటి ఆత్రేయ గోత్రోద్భవస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య సకుటుంబస్య సమాంధకస్య అంటే నా కొడుకు నా కూతురు అందరూ వచ్చేస్తారు అందులోకి. అలాగే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు వచ్చారంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు వచ్చేసినట్టే, సరస్వతీదేవి వచ్చేసినట్టే. చతుర్ముఖాలతోటి 4 తలలు తగిలేటట్టుగా ఆయన ఇలా తిప్పి నమస్కరిస్తుంటారు. తెల్లటి సరస్వతీదేవి వచ్చి అక్కడ నిలబడి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు. మీరు మధ్యలో కూర్చుని నమస్కరిస్తుంటారు. ఇన్ని శ్వాసలు ముక్కుకి గుబాళించేస్తుంటాయి. మనస్సు ఎంత ఆనందాన్ని పొందేస్తుంది చూడండి. ఈ పాదములను నేనమ్మా వెతుక్కో, నా పాదముల యొక్క వైభవం అటువంటిది. అటువంటి పాదాల్ని నేను పట్టుకున్నానని చెప్పనా? ఎంత అబద్ధమమ్మా. అందుకని నేను అన్నమ్మా ఆ మాట. ఆ పాదాలు నాకు ఎవరివ్వాలి? నేను పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు తెచ్చి పెట్టాలి నా తల మీద. ఎందుకు పెట్టాలి? అటువంటి పాదాలు అవి శివుడి చేత నమస్కరింపబడే పాదాలు, గంగ చేత కడుగబడే పాదాలు, శ్రీ మహావిష్ణువు చేత నమస్కరింపబడే పాదాలు, కౌస్తుభ మణి చేత ప్రకాశించే పాదాలు. ఆ పాదాలు నా తల మీదకి ఎందుకు వస్తాయి? నేను మహాపాపిష్టివాణ్ణి. ఎందుకు పెడతావమ్మా నా తల మీద పాదాలు? నువ్వు పెట్టి తీరుతావు. ఎందుకు పెడతావో తెలుసా అమ్మా? నువ్వు తల్లివి కనుక, నేను కొడుకుని కనుక. నేనేమన్నాను ఇవాళ వచ్చి? అమ్మా అని పిలుస్తున్నాను.
మామపి అమ్మా ఇన్నాళ్ళు తప్పిపోయి తిరిగానమ్మా, ఆకలితో ఇంటికి వచ్చానమ్మా, అన్నం పెట్టవా అని పిల్లాడు అమ్మని అడిగితే ఛీ నేను పెట్టను అంటుందా అమ్మ? పెట్టేస్తుందే. అమ్మ తెలియక ఇన్నాళ్ళు జగత్తుని పట్టుకు తిరిగానమ్మా, నీ పాదాల వైభవం తెలిసింది, నీ ఇంటికి వచ్చానమ్మా, నా ఇంటికి వచ్చాను నా అమ్మ దగ్గరికి. అమ్మా అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టమ్మా, నేను నీ కొడుకునమ్మా, నువ్వు మా అమ్మవి. శంకరులు శివానంద లహరిలో అయితే ఇంకా గొప్ప ప్రయోగం చేశారు. స్వామి నువ్వు తాండవం చేస్తుంటే నీ కాళ్ళ కింద నీ పువ్వులేసేవాడు లేడా తండ్రి? ఎందుకంత కఠినమైన శిలల మీద తాండవం చేస్తావు? ఓహో నాకు అర్థమైంది తండ్రి, రాబో కాలంలో కలియుగంలో ఆదిశంకరాచార్యులు వారు పుడతారు, ఆయన మనస్సు చాలా కఠినం రాయిలో ఉంటుంది, నా మనస్సు మీద నిలబడు నా మనస్సులో నిలబడు అంటాడు. అప్పుడు నిలబడడానికి రాళ్ల మీద నిలబడడం అలవాటు చేసుకోవాలని కైలాసం మీద తాండవం చేశావా తండ్రి అన్నారు. శంకరుల మనస్సా కఠినం. ఎంత గొప్ప భక్తి అండి శంకరాచార్యులు వారిది. నిజంగా ఒక సందర్భం తలుచుకుంటే చాలు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. స్వామి ఆ రోజున నీ యొక్క శివలింగాన్ని కౌగులించుకుని మార్కండేయుడు స్తోత్రం చేశాడు. నా ఉసురు తీయగలిగిన వాడెవడ్రా? చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని అన్నా కూడా వినకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నానని యమధర్మరాజు గారు వచ్చి పాశం వేశారు. వేస్తే మార్కండేయుడి మెడతో పాటు ఆ పాశం శివలింగానికి పడింది. మొదటి కోపం ఎవరికి వస్తుంది? నా భర్త శివలింగం మీదకి ఎవడురా పాశం వేసిన వాడని చూసిందిట తల్లి. అందుకుని ఎడం పాదంతో తన్నింది వక్షస్థలం మీద. ఒక్కసారి తంతే విరుచుకు పడిపోయాడు యమధర్మరాజు గారు. ఆ రోజున పడిపోయి పరిగెత్తుకుంటూ తన లోకానికి వెళ్లి సింహాసనం మీద కూర్చుని భటుల్ని పిలిచి, ఒరే ఎవడైనా శివనామం చెప్పే అలవాటు ఉన్నవాడుంటే అంత్యకాలమునందు మీరు వెళ్ళి చిగురుటాకులతో వాడి పాదములకు ఉన్నటువంటి మట్టి పట్టుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీ కిరీటాల మీద చల్లుతాను, వాడి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అందుకని తండ్రి ఆ రోజున ఏమన్నాడయ్యా మార్కండేయుడు? చంద్రశేఖర 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 పాహిమాం అని ఒక్క మాట అంటే మురిసిపోయి తండ్రి నీ పాదంతో తండేశావు. ఆ రోజున కాలు ఎంత నొప్పి పెట్టిందో. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం. భక్తులందరినీ రక్షించడం కోసమని తండ్రి లోకమంతా తిరుగుతుంటావు. నందనార్ ఎప్పుడో ఒక రోజున పాపం ఆ రైతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేసుకోవాలనుందయ్యా, పంపించవయ్యా అని అడిగాడు. అడిగితే చూశాడు యజమాని, వీడికి బాగా వెర్రి పట్టింది, వీడిని పంపకపోతే పని చెయ్యడని. దానికేముందిరా, తెల్లవారు లేచి వెళ్ళి చిదంబరం వెళ్ళిపో, కానీ ఇవాళ రాత్రి ఏం చేస్తావో తెలుసా? మనకున్న 150 ఎకరాల పొలాన్ని దున్నేసేయి, పకి నీరు పట్టేసేయి, విత్తనాలు తెచ్చి చల్లేసేయి, మొక్కలు పెంచేసేయి, పంట పండించేసేయి, కంకులు కోసేయి, రాత్రి చల్లించేయి, ధాన్యం పట్టేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చేయి, గదిలో పెట్టేయి, తాళాలు నాకు ఇచ్చి చిదంబరం వెళ్ళిపో. ఆయనకి వినపడింది చిదంబరం వెళ్ళిపో అన్నది వినపడింది. అబ్బా చాలు అమ్మయ్యా చిదంబరం వెళ్ళిపోమన్నాడని వెళ్ళిపోయాడు. పొలానికి వెళ్ళిపోయి గట్టి మీద నిలబడి చూశాడు. 150 ఎకరాల పొలం. మా దొరగారి పొలానికి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్ లో నిలబడి చూస్తే ఎలా కనపడుతుందో అలా కనపడింది. కనబడితే అప్పుడు హడిలిపోయాడు, ఇంత పొలాన్న నేను దున్నడం అని. ఆశ్చర్యపోయి బెంగ పెట్టుకుని నేను ఎప్పుడు వస్తాను చిదంబరం, ఎప్పుడు చూస్తాను నటరాజునని ఏడుస్తూ నిలబడ్డాడు. ఒక్కసారి మేఘం వచ్చి తడుక్కున మెరిసింది. బహుశः నందనార్ కథలో ఆయన పొందిన అనుభవాన్నేలే ఉంది. వేటూరి సుందరరామూర్తి గారు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు అని అంటే వీడి సినిమా పాటలు పాడుతున్నాడు ఏమిటి అనుకోకండి మహాప్రభు. నాకు నిజంగా పాట చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు. ఆ మెరుపులు మెరిస్తే శంకరా నా పాటకి మురిసిపోయిన నీ పెదవులలోంచి వచ్చిన చిరుచిరు నవ్వులవి అన్నారు అని. పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నా గాన వృష్టి నువ్వు తడువంగా, నా గాన వృష్టి నే తడువంగా, నా గాన వృష్టి నువ్వు తడువంగా,
నేను పాడుతున్న పాట చేత ఆనందంలో నువ్వు తడిసిపోవాలి, నీ యొక్క గంగ ధారల్లో నీ తడిసిపోవాలి అని బయటికి వచ్చి నాట్యం చేసేస్తాడు. ఆ పాత్ర చిత్రీకరణలో అందుకని కదండి కళా తపస్సు అయ్యారు. సరే మహాప్రభు మళ్ళీ అందులోంచి శంకరాభరణం ఇవన్నీ ఎందుకు మనకి, సరే అందుచేత శంకరులు అంటారు వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం. అలా ఆ నందనార్ బెంగ పెట్టుకునేటప్పటికీ మబ్బేసి వర్షం పడింది, స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి సంకల్పం చేస్తే పంట పండదండి, తను కష్టపడాలనుకున్నాడు. శంకరుడు బయలుదేరి కైలాసం నుంచి దిగొచ్చాడు. పునకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగాననయము భస్మధారణము యద్రి నివాసము మీరువిల్లుగా ననుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమునాశ్రయించదన్ అంటారు. ఆయనే నడిచొచ్చి పంచె తీసి పైకి బిగ్గట్టి నాగలి పట్టుకున్నారట. హడిలిపోయి నందీశ్వరుడు వచ్చి నాగలి మెడ మీద పెట్టుకున్నట్ట. ఆయన దున్నుతుంటే పార్వతీదేవి చూసిందిట, ఏమిటి ఇవాళ మా ఆయన పొలం దున్నుతున్నారని. పొడమి తల్లి మురిసిపోయిందిట, శంకరుడు దున్నడమా అని. పార్వతీదేవి నూతి దగ్గరికి వెళ్ళి తోడుతుంటే గంగమ్మ పైకొచ్చిందిట పరిగెత్తుకుని. వస్తే నందీశ్వరుడు కలుపు తీశాడు. ఆయన ఇలా విత్తనాలు చల్లేటప్పటికి శంకరుడు 5 నిమిషాలలో ఎన్నడూ చూడనటువంటి ధాన్యపు కంకులు పండాయి. నందీశ్వరుడు కోత కోశాడు, భృంగీశ్వరుడు చల్లించాడు, విత్తనాలన్నీ ఎత్తారు. చండీశ్వరుడు బస్తాలకెత్తి ముద్రలేశాడు. బళ్ళకెత్తి తీసుకెళ్లి గదిలో పెట్టి తాళాలు వేసి యజమానిని తలుపు కొట్టి, ఇదిగోనయ్యా తాళాలు, నువ్వు అడిగినట్టు పంట అంతా పండించేశారు, నందనార్ చిదంబరం పెడుతున్నాడన్నారు. ఆశ్చర్యపోయాడు యజమాని. నిజమా అని స్టోర్ రూమ్ తలుపులు తీసి ఒక కన్నం పెట్టి బియ్యం కింద పట్టిన ధాన్యం చూశాడు. తన జీవితంలో పండించెరగడటువంటి ధాన్యం. పొంగిపోయి పొలానికి వచ్చాడు, స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు నందనార్. నందనార్, ఇవాళ నుంచి నువ్వు సేవకుడవు కావు, నేను యజమానిని కాదు, నువ్వు నా తమ్ముడివిరా నాయన, ఇద్దరం కలిపి పండించుకుందాం, నువ్వు మహాభక్తుడివిరా, నీ కోసం శంకరుడు దిగి వచ్చాడు అని కౌగిలించుకున్నాడు. ఆ చిదంబరం వెళ్ళాడు. సరే అదంతా వేరే కథ జరిగింది. ఆఖరణ ఆ నటరాజస్వామిలోకి ఐక్యం అయిపోయాడా లేదా? తండ్రి, భక్తుల్ని రక్షించడానికి ఎన్నిసార్లు వచ్చావయ్యా నువ్వు ఇంత కష్టపడి? దేవతల చేత నమస్కారము చేయబడినప్పుడు వాళ్ళ యొక్క కిరీటముల కాంతి చేత ప్రకాశించిన పాదముల పాదములు శ్రీశైలం మీద అసుర సంధ్య వేళలో వచ్చి ఒక్కసారి తాండవం చేస్తామంటారు. అప్పుడు సొక్కిపోయి ఉంటాయి ఆ పాదాలు. తండ్రి, ఆ పాదాలకి ఎప్పుడూ పాదరక్షలు వేసుకోవు కదా, నా కోసమని స్వామి నా మనస్సు అనే పాదరక్షల్ని తొడుక్కోవయా తండ్రి అంటారు శంకరాచార్యులు వారు. ఇది శంకరుల భక్తి అంటే. శంకరుల లాంటి భక్తుడు లేడు, శంకరుడి లాంటి జ్ఞాని లేడు ప్రపంచంలో. అందుచేత అదిగో అటువంటి భక్తి ఉన్నవారు కనుక శంకరులు అంటారు, అమ్మా నీ పాదములు అటువంటి పాదములమ్మా, పాదములు రమ్మంటే వస్తాయా? ఎందుకు వస్తాయి? నువ్వు అమ్మవి, నేను కొడుకుని. ఏమొచ్చి అడిగాను? అమ్మా అన్నాను. అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టవా అమ్మా అని అడిగాను. పెట్టవా? కొడుకుని. ఏం చేస్తావు? రానానా అని దగ్గర కూర్చోపెట్టుకుని పిలవడంలో కల్తీ లేకుండా ఉండాలి. అమ్మా అని నిజాయితీగా పిలిచారా, అమ్మ పాదాలు ఇక్కడ పెడుతుంది. ఏమిటి వైభవం నేను పొందేది? ఇది నీ వైభవం. యయౌ పాజ్యం పాతః పశుపతి జటాజూటతటిని. ఆ శంకరుడి తలలోని గంగ అమ్మ పాదాల మించి, నీ శిరస్సు మించి, నీ ఒంటి మించి కారిపోతుంది. చావుడు నీకు? శ్రీ మహావిష్ణువు వచ్చి నమస్కరించిన కౌస్తుభ కాంతి అమ్మ పాదముల మించి నీ మీద ప్రకాశిస్తుంది. బ్రహ్మ సరస్వతులు ఇద్దరూ వచ్చి పక్కన నిలబడితే వారి మించొచ్చే గాలి సరస్వతీదేవి మించి వచ్చేటటువంటి వాయువుని నువ్వు పీల్చగలుగుతావు. ఇంత అదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ పాదములలోంచి వచ్చింది. ఆ పాదములు నాకు ఎందుకు దర్శనం అవుతాయమ్మా? నీ కృప వల్ల దర్శనం అవుతాయి. అమ్మా నా తల మీద ఉంచవా అమ్మా? శంకరులు అమ్మవారి పాదాలు పట్టుకుని ఎన్ని ప్రార్థనలు చేశారో తెలుసా అండి? ఎవరి కొరకు? మన కొరకు, మనకి నేర్పడం కొరకు. నాన్న నేను పట్టుకుంటున్నాను అనకో, అమ్మా నువ్వు పెట్టు నా తల మీద నీ పాదాలు అనరా. నేనమ్మవారి పాదాలు పట్టుకున్నాను, నేనమ్మవారి పాదాలు పట్టుకున్నానంటావేమిట్రా? అలా అనకో, అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టమ్మా అనడం నేర్చుకోరా అని ఈ శ్లోకాన్ని ఇచ్చారు. ఇది మీరు ధ్యానం చేయండి శ్లోకాన్ని. నిజంగా శ్లోకాన్ని కూర్చుని ఆ పోని ధ్యానం కూడా అక్కర్లేదు, మీరు ఆ శ్లోకం చదువుకుని శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయ. మీకు అది అలవాటు పడింది అనుకోండి, అక్కర్లేని మాటలు మాట్లాడాలని. కానీ ఇంటికి ఎవరైనా వచ్చి అనవసరంగా గంటలు గంటలు మాట్లాడుతున్నారు అనుకోండి,
అసహ్యం అప్పుడేస్తుంది. ఎందుకు ఈ టైం వేస్ట్ అని వాడికి భగవత్ సంబంధం అక్కర్లేదు, దేవుడి గురించి మాట్లాడడం. నా కొడుకండి, నా కోళ్ళండి, నా మనవడండి, వాట్ ఇఫ్, ఎందుకు అవన్నీ నాకు? అందుకని భగవత్ సంబంధాన్ని పాడు చేసే ప్రసంగాల పట్ల అసహ్యం ఎప్పుడేస్తుందో తెలుసా అండి? ఈ శ్లోకం మీకు మనస్సులో తిప్పుకోవడం అలవాటైందనుకోండి, ఓ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, ఎవరికి తెలియక్కర్లా మీరు ఏం చేస్తున్నారో. కూర్చుని మనస్సులో శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా అని ఆలోచిస్తున్నారు అనుకోండి. నేను పూర్తిగా ఉపన్యాసం ఒక శ్లోకం మీద చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, దాచేస్తున్నాను. నిజానికి ఆ ఉపనిషత్తుల్లో, దశోపనిషత్తులో, కేనోపనిషత్తులో ప్రత్యేకించి అమ్మవారు ఇంద్రుడికి జ్ఞానబోధ ఎలా చేసిందో, తన పాదములను ఎలా ప్రకాశింపచేసిందో, అమ్మవారి వైభవం ఏమిటో నిజంగా ఒక్కొక్క మాటకి వ్యాఖ్యానం చేస్తుంటే, అది అనుభవిస్తుంటే, లోపల మనస్సులో తిరుగుతుంటే మీకు రాను 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 ఏమైపోతుందో తెలుసా అండి? ఒక అలవాటు అయిపోతుంది. దానికి అలవాటైపోయి అంతకన్నా భిన్నంగా ఇంకొక విషయం నందు వెళ్ళాలంటే విసుగ్గా ఉంటుంది. ఎందుకు వచ్చిన అల్లరి మనకు అవన్నీ ఏమిటి? మనకి ఏం భిక్ష పెడతాయి? దేనికి అవి? హాయిగా ఒక్క శ్లోకం శివానంద లహరిలోంచి ఒక్క శ్లోకం తలుచుకుంటూ కూర్చుంటే ఎంత బాగుంటుంది. వీళ్ళు మాట్లాడరేరా అది? ఎంతసేపు ఇరిగింటమ్మా, పొరిగింటమ్మా, వెనకింటమ్మా, ముందింటమ్మా, అన్నం పెట్టనా, నీళ్ళెట్టనా, ఎందుకు వచ్చింది ఈ ప్రసంగాలు అని మీకే అనిపించేటట్టుగా మనస్సుని లయం చెయ్యగలిగిన శ్లోకాలను ఇచ్చారు శంకరులు. ఇవి ఎవరిస్తారు? జగద్గురువులు కనుక లోకమునందు వారికి ఉండేటటువంటి అపారమైన కారుణ్యముతో శంకరులు పెట్టిన భిక్ష సౌందర్యలహరి శ్లోకాలు. అందుచేత శంకరులు ఇంకొక శ్లోకంలో అంటారు, ఇవన్నీ మీరు అనుభవించవలసినవి. అయ్యో ఇవాళతో ప్రసంగం అయిపోతుంది అని బెంగ నాకు, అందుకని ఏదో చెప్పేయాలని తాపత్రయం. ఇంకొక శ్లోకంలో అంటారు శంకరులు, కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం. ఈ శ్లోకాన్ని నిజానికి చదువుకునేటటువంటి పిల్లలందరూ అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి శ్లోకాలు. అర్థమునకు నాకైతే అనిపిస్తుంది, మనస్సు అంతగా వికసించినటువంటి వాళ్ళు, లేదా కొద్దిగా మూగితనం, సరిగ్గా మాట పలకలేనితనం, ఇలాంటి అవకరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ శ్లోకాలని రోజు చెప్పుకుంటే అమ్మ కృప కలిగి వాళ్ళకి అనుగ్రహం వారి యందు ప్రసరిస్తుంది అనిపిస్తుంది. ఇందులో శంకరుల గొప్పతనం చూడండి. నేను ఇలా చేశాను అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన వినయం చూడండి. ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి? అది నిజంగా అటువంటి శంకరులకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అనడం ఎన్ని తరాల పుణ్యమో. నిజంగా శంకరులకి గుడి కట్టడం అంటే జరిగే పనే అండి? ఎంత అదృష్టం, ఎంత పుణ్యం లోపల అకౌంట్లో ఉంటే ఆ శంకరులకి గుడి కట్టిన పుణ్యం కొన్ని వందల తరాల వరకు కాపాడేస్తుంది. కానీ అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నాకు జగద్గురువుల యందు ఉన్నటువంటి ఆ భక్తి చేత ఈ మాట అంటున్నాను. ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో, అంత జ్ఞాని. ఆయన కాశీ వెడితే అందరూ అమ్మ మాకు అన్నపానాలకు లోటు లేకుండా చూడమ్మా అంటారు. ఆయన అన్నారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఏం కావాలో తెలుసా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన భిక్షాంచదేహి. అమ్మ నాకు జ్ఞాన భిక్ష పెట్టమ్మా అని అడిగారు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే అమ్మ నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు. అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు, కదా కాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు ఇది మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను. దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద రెండు పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి. మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో, అందున చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది. మీకేం అక్కర్లేదు. సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ, ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర, గులాబీ రంగులో కనపడుతున్నటువంటి రెండు పాదాలు, అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు, ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఇలాంటి వాటిని
మీరు దర్శనం చేస్తూ ఉన్నారనుకోండి, వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు, దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూడరా, పొంగిపోతున్నానంది అమ్మ, వీడు ముందుకే చూస్తున్నాడు, ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే. అందుకని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం, అటు చూసి చెప్తావే, ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ, శంకరుడు ఇక్కడ పక్కనే లేరు, ఒకసారి నేను తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడ. అందుకని ఇవి పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది. అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది. మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు? దాని నిండా చక్క నాగపడగ పూలు, ఎర్రటి మందార పూలు, తెల్లటి సన్నజాజి పూలు ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి, అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు, ఆ పాత్రలో పెట్టి అమ్మ రెండు పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే, ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే, బొగ్గల్లో ప్రతిఫలిస్తుంటే, సువాసన మీ పూజా గదంతా గుబాళించేస్తుంటే, కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి, ఓయ్ కోటేశ్వరరావు వచ్చావరా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి, అమ్మ నీ పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగునాన్నా అని అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే, మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది, మీ ఇంట్లో లేకపోవచ్చు, సృష్టించచ్చు కదా. మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ఉద్ధరించేయచ్చు. ఈ భార్య మీ పక్కన నించుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే, మీరు కుడి చేత్తో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే, ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు, ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు, వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు, ఆ లత్తుక సువాసనతో నీళ్లల్లో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే, అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులున్నాయి కదా, ఆ నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి ఈ పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే, మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే, మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి 2 గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి, మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళు ఇద్దరు పక్కన పెట్టుకుని మీ భార్య మీ ఎడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని అమ్మా కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం, ఇలా ఉంచాను, తాగేశాను. ఎప్పుడు తాగుతానమ్మా? ఇది శంకరుల ప్రశ్న. నా జీవితం అంతా దిక్కుమాలిన గొడవల్లో తిరిగానమ్మా, ఒక్కనాడు ఇలా చేయలే. దీనికి ఏం కావాలమ్మా? మానసికమైన అర్చన చెయ్యొచ్చు, చేయలేదమ్మా. నా మనస్సున అక్కర్లేని ప్రతి చోట పెట్టాను. ఒక్కనాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను, అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా? నా జన్మలో ఆ నీళ్లు, అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని 3 మార్లు తాగి పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా. ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా, వాడు మాటలు చేతకాని వాడు కావచ్చమ్మా, వాడు గొర్రెలు కాసినవాడు కావచ్చమ్మా. అమ్మ నాలుక మీద 4 బీజాక్షరాలు రాసిందంటే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జయ జననీ సుధా సముద్రాంతఃజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీశ
నాధత్రికేశాను మత్పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూఖావళీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భబ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికామౌక్తికే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనీగీత సాంధ్రీ భవన్మంద్ర తాంత్రీశ్వరే వల్లకీవాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి అని అమ్మవారిని వర్ణన చేసేసి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే సర్వ దీక్షాత్మికే జగన్మాతృకే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని కాళిదాసు గారు ఆ రోజుని చెప్పుకోలేదమ్మా. అందుకని అమ్మ ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా మూగివాడు కావచ్చమ్మా, నీ చరణ నిర్ణేజన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి. అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళమ్మా? నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా తథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా? ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది. మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా. అటువంటి తల్లివమ్మా నువ్వు. అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా. శంకరులు తాగలేదండి ఆ నీళ్లు. శంకరులు ఎన్ని మార్లు తాగారో, లేకపోతే సౌందర్య లహరి వారి నోటి వెంట వస్తుందా? అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు. ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా. నా కోరిక తీరుతుందా అమ్మా? మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఎప్పటి నుంచో కోరికమ్మా, క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా, 30 రూపాయలటమ్మా, ఎంత బాగుంటాయో తెలుసా, ఇలా చిన్ని కన్నాల్లో ఉంటాయమ్మా, కాలర్ కూడా ఉంటుంది, మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు, నువ్వు కానీ డార్క్ కలర్ టీషర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందో, ఎరా నువ్వు టీషర్ట్ కొనుక్కోవా అంటారు. నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు, నాకేం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను. నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్ళి టీషర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నాన్న చొక్కా బని నీకోసం ఏం తెచ్చానో చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి వాడద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు, ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా? ఒక్కసారి జీవితంలో అన్నావా? నిన్ను తాగిస్తాను నాన్న, నువ్వేమడిగావు? నా కాళ్ళు కడిగిన నీళ్లు అడిగావు, తప్పకుండా తాగిస్తానంటుంది అమ్మ. సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుంది ఆ తల్లి, తప్పకుండా అనడం నేర్చుకోరా. ఇది ఆవేదన శంకరాచార్యులు వారిది. జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి? అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికి ఉద్ధరింపబడతారు, ఎప్పటికి తెలుసుకుంటారు, వీళ్ళకి అడగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు. మానసిక దర్శనం ధ్యానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరులు. అమ్మ నీ పాదాలంటే ఏమిటో తెలుసా అమ్మా? నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరుణాం దివ్యానాం హసతైవతే చిండి చరణౌ ఫలాని స్వస్యేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. ఏమి శ్లోకాలండి! ఒక్కొక్క సౌందర్యలహరి శ్లోకం చదువుకుంటుంటే మనస్సు పొంగిపోతుంది. అందులో అంటారు నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః. అమ్మ
మా దేవలోకంలో ఉన్న స్త్రీలు ఉన్నారే, ఆ ఇంద్రుడి భార్య శచీదేవి వాళ్ళకి చిన్న గోరోజనం అంటే చిన్న బుద్ధిలో వ్యగ్రత ఉంది. ఎందుకని? మాకు కల్పవృక్షం ఉంది, మాకు కామధేను ఉంది, మాకేమిటి, మాకేమైనా కోరిక వచ్చిందా కల్పవృక్షం దగ్గరికి వెడతాం, వెళ్ళి ఓ కల్పవృక్షమా మాకు ఈ కోరిక తీరాలంటాం. ఇప్పుడు కల్పవృక్షం ఏం చేస్తుంది? తన చిగురుటాకుల వంటి చేతులతో వీళ్ళ కోరిక తీర్చడానికి కావలసినటువంటి పళ్ళని పండించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. ఆ ఫలముల ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయి. కానీ అమ్మ, దరిద్రులకి బెంగలేదమ్మా. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి బెంగలేం లేవు. ఎందుకో తెలుసా అమ్మా? నీ పాదాలు తలుచుకుంటే చాలు. కొన్ని కోట్ల కల్పవృక్షాలు ఎందుకు పనికొస్తాయమ్మా నీ పాదాల ముందు? వాడు ఎక్కడ ఉండనివ్వండి, ఎంత బెంగలో ఉండనివ్వండి, ఒక్కసారి అమ్మా అన్నాడు అనుకోండి. అందుకే వ్యాసుల వారు ఇంకో నామం రాయలా. లలితా సహస్రానికి మొదటి నామం శ్రీమాత. అమ్మలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మ నామం నాకు జ్ఞాపకం రాలేదండి మీరు అనక్కర్లేదు. అమ్మా అంటే చాలా ఆవిడే పలుకుతుంది. దూర్జటి అమ్మని అడిగాడు. ఎంత భక్తో చూడండి. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియుంగురుడు నీవే కాక సంసారపుం చిమ్మంచి కతి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. అమ్మా నాన్నగారండి, అమ్మా నాన్నగారండి అని నేను ఎవరినన్నా అంటుంటాను కదా. ఎవరన్నా కనబడితే అమ్మా అని మాట్లాడుతుంటాను. అప్పుడు నేను ఓయ్ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని అనకే అమ్మా. నేను ఎప్పుడెప్పుడు అమ్మా అమ్మా అన్నా కూడా ఆ మాట అమ్మా నిన్నేనమ్మా, మా అమ్మవి కాబట్టి నిన్నంటున్నాను. నేను ఎవరినన్నా నాన్నగారండి అంటే అది వాళ్ళని కాదు. ఎవరినంటున్నానో తెలుసా? అయ్యా అని నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే అయ్యా మీరు అని నేను మాట్లాడితే అయ్యా అని నేను ఎవరినన్నానో అది వాళ్ళని కాదు, నేను పరమశివుణ్ణి అంటున్నాను. అందుకని నేను ఎప్పుడెప్పుడు ఆ మాటలన్నా నువ్వు వాళ్ళతో అన్నావు మా గురించి అనలేదు అని అనకు స్వామి, నీ గురించే అంటున్నట్టు లెక్కేసేసుకో. వేసేసుకుని నన్ను ఉద్ధరించి సంసారపు చీకటి నన్ను కట్టకుండా కాపాడేసేయి. దూర్జటి గడుసుతనం చూడాలి భక్తిలో. శంకరాచార్యులు వారిని అనుకరించాడు ఆయన. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధున మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన బేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను శ్రీశైలం ఏం వెళ్ళలేదు, నేను కాశీ వెళ్ళలేదు, నేను ఏదో ఇంకో క్షేత్రానికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా నేను ఎక్కడో ఏదో చిన్నది ఒక్కొక్కప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా శివ అంటాను కదా. అన్నని చూసి అమ్మో దూర్జటి శివ శివ అన్నాడు తెలుసా అని దాన్ని నువ్వు చాలా గొప్పగా చేసేసి అమ్మో దూర్జటి శివ అన్నాడు, దూర్జటి శివ అన్నాడని అందరికీ చెప్పి, ఎందుకని నా ఎందంత అనుగ్రహంతో అదేదో పెద్ద పుణ్యం కింద చేసేసి నన్ను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర కట్టిపారేసుకో. అదేంటి అలా ఎందుకు చెయ్యాలి నీకు? ఏం నువ్వెప్పుడో శివ అంటావా అంటే అమ్మో శివ అన్నాడు శివ అన్నాడని నేను నీ పాదాల దగ్గర పెట్టేసుకోవాలా? ఎందుకు పెట్టుకోవాలి అంటావేమో. నీకో మాట చెప్పనా శంకరా? ఎంత గడుసుతనంగా మాట్లాడారో చూడండి దూర్జటి. ఆయన అన్నారు, అమ్మా నేను పాలుంబువ్వయు పెట్టరా కుడువరా పాపన్న లేయన్న రమ్మంచు వచ్చిన అరిటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళ హస్తీశ్వర. తండ్రి అమ్మ పెరుగన్నం కలుపుతుంది చేతిలో, కలిపి బంగారు గిన్నెలో పట్టుకుని నాన్న అన్నం తినరా నాన్న అన్నం తినరా అంటే వీడి మూతి అని ముడుచుకుంటాడు. ఒక్క ముద్ద తినరా, అదిగో చందమామ చూడరా ఆకాశంలో. అమ్మల కన్నా రచయిత్రులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. వాళ్ళు పిల్లలకి అన్నం తినిపించడానికి ఎన్ని కథలల్లేస్తారో చెప్పలేను. అక్కర్లేని అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆనందం పొందేస్తారు. అదిగో కుక్క కుక్క అదిగో కుక్క చూశానన్నా కుక్క ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి అంత ఆర్ట్. నిజంగా ఉట్టినే కూర్చుని మీరేమండి బాల్కనీలో కూర్చుని ఆ కుక్కను చూసి కుక్క అనండి అనమండి అంటారా ఎవరైనా? ఓ పిల్లాడు పుట్టనివ్వండి, వాడు అన్నం తినకపోనివ్వండి, వాళ్ళకి ఇంకా ఏది అక్కర్లేదు ప్రపంచం, వాడు అన్నం తినడమే కావాలి. వాడిని పట్టుకుని నన్న కుక్క అగో పిల్లి చూసా పిల్లి అమ్మో పిల్లి, ఎందుకంత తాపత్రయం? వీడు అన్నం తినడానికి. వాడు ఇంత పెడితే నాన్న తినరా కమ్మటి పెరుగు నాన్నగారు నీ కోసం తెచ్చారట, అమ్మ నీకు కలిపిందిట, బాబు తింటాట అంటే వాడంటాడు అరటిపండు కలిపితే తింటానంటాడు. అప్పుడు పాప ఆవిడ ఏమంటుంది? ఏమంటే అరటిపండు ఉంటే తింటాటండి అంటుంది.
పాపం ఇంత అలిసిపోయి వచ్చిన ఆయన పిచ్చాయన చొక్కా వేసుకుని ఆలుంగితోటి అక్కడ కొట్టుకెళ్ళి ముగ్గిన 2 అరటిపండ్లు అట్టుకొచ్చి అరటిపండు కలిపి తింటాడు. ఎందుకు పెట్టాడు తండ్రి అలాగా? కొడుకు కనుక నువ్వు నన్ను అలాగే నీ పాదాల దగ్గర ఎట్టుకోవాలి. ఎందుకో తెలుసా? నేను నిన్ను నాన్న అన్నాను, అందుకని నువ్వు అలా పెట్టుకోవాలి కొడుకుని. ఎందుకని? నువ్వు తండ్రివి, నేను కొడుకుని. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీ ఇద్దరు అమ్మా నాన్న నేను నమ్ముతున్నాను. అమ్మా నాన్నగారండి అన్నాను. మరి కొడుకుని అలా పెట్టినట్టు పెట్టద్దా? అందుకని నీ పాదాల దగ్గర పెట్టుకో, నా అజ్ఞానం నువ్వే తీసేయి. ఎంత గడుసుగా అడిగాడో చూడండి ధూర్జటి. అలా శంకరులు అంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి, నఖైర్నాక స్త్రీణాం కర్రకమల సంకోచ శశిభిః. అమ్మా, ఆ శచీదేవి వాళ్ళు కోరికలు తీరడానికి కల్పవృక్షాల దగ్గర ఆశ్రయిస్తారు. మాకు ఆ బెంగలేదు. మేము ఎక్కడున్నా సరే కష్టం వచ్చిందా అమ్మా అని పిలుస్తాం అంతే. వెంటనే నువ్వు విని మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవస్య భక్తాశ్చ స్వదేశో భువనత్రయం, నువ్వే నన్ను వచ్చి కాపాడాలి అంటారు శంకరులు. ఇది మనకి నేర్పడం కోసమని. పైగా ఇన్ని కామధేనువులు కల్పవృక్షాలు ఉన్నవాళ్ళు ఏమయ్యారమ్మా చివరికి? నీ పాదాల దగ్గరికి వచ్చింది శచీదేవి. ఆవిడ అనుకునేదిట, శచీదేవి చేతుల వంక చూసుకుని ఏదో భర్త పరిహాసం ఆడతాడు కదా, అబ్బా అచ్చు నీ చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయో అంటాడు భర్త. ఇంద్రుడు అలా అనేటప్పటికీ శచీదేవి పొంగిపోయేటప్ప నా చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయని. రాత్రి భర్త పొగిడిన పొగట్టంతా భార్యకి పూజ దగ్గర కూర్చున్నప్పుడే జ్ఞాపకానికి వస్తుంది. అదో పాపం అనవసరపు విషయం. కూర్చుని తీరా చేతులు చూసేటప్పటికి రాత్రి మా ఆయన చేతులు చూసి బా తామర పువ్వుల్లా ఉన్నాయి నీ చేతులు అన్నారు అనుకుందిట శచీదేవి. అనుకునేటప్పటికి ఎదురుగుండా అమ్మవారి పాదములకున్నటువంటి తెల్లటి గోళ్లు చంద్రబింబాల్లా కనబడ్డాయితే. మీ ఆయన అంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నా అనుగ్రహం అని. చంద్రబింబల్లా కనపడేటప్పటికి తామర పువ్వులు ఏమవుతాయి? చంద్రుడు కనపడితే ముడుచుకుంటాయి. అందుకని ఏమయ్యా ఇంత శచీదేవి చేతులు అమ్మవారి పాదాలు కనబడేటప్పటికి ఇలా అయిపోయాయి. అలా అందరూ శంకరాచార్యులు వారు, అమ్మ నీ పాదములకున్న గోళ్ళనబడేటటువంటి చంద్రుని యొక్క కాంతి కిరణములు తామర పువ్వుల వంటి శచీదేవి యొక్క చేతుల మీద పడేటప్పటికి సహజత్వం గనక ముడుచుకుని నీ పాదాల ముందు నిలబడిపోయాయి. అందుకని వాళ్ళైనా సరేనమ్మా నీ పాదాలు చూస్తే అలా వంచెయ్యాలి. మాకో ఆ బెంగలేదు, మేము ధైర్యంగా పిలుచుకుంటాం. ఎందుకని మాకున్నవేమిటి కష్టాలు? కష్టాలు జ్ఞాపకం చేస్తాయి, అమ్మనే జ్ఞాపకం చేస్తాయి. అందుకే కుంతీదేవి అంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వరా దేవతానీక బ్రహ్మణ గోగణర్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యత తృంపవే భవలతల్ నిత్యాను కంపానిధి. తండ్రి నాకెప్పుడు కష్టాలు ఇయ్యండి. ఎందుకు? అది ఉంటే నీ నామస్మరణ చేస్తా. నీ నామస్మరణ చెయ్యని బతుకు చచ్చిన వాడితో సమానం. అందుకని కష్టాలున్నాయా నువ్వు గుర్తుంటావు, సుఖాలు వచ్చాయా నిన్ను మర్చిపోతాను. అందుకని నాకు సుఖాలు వద్దయ్యా కృష్ణయ్య, నాకు కష్టాలు ఇవ్వయ్యా అందావిడ. ఎంత జ్ఞాపకం చేశారో చూడండి జీవితాలు మనకి సందేశాన్ని. అందుకని శంకరులు అంటారు, అమ్మా అలాంటి పాదాలమ్మా పాదాలు. అందుకని అందుకని అటువంటి పాదాలని శంకరులు చిట్ట శ్లోకంలో 100వ శ్లోకంలో అంటారు, నీరాజనం ఇస్తారు అమ్మవారికి. ఈ నీరాజనం విని తీరాలి మీరు. నిజంగా మనోనేత్రంతో దర్శనం చెయ్యాలి. ఇది శంకరులకొక్కరికే చెల్లింది ఆ నీరాజనం ఇవ్వడం. ఆయన అంటారు మొట్టమొదటి పాదంలో ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి. అమ్మా నేను సౌందర్యలహరి రచించాను, శంకరులు సౌందర్యలహరి చెప్పారు అని రేపు పొద్దున్న ఏ కోటేశ్వరరావు లాంటి వాడో అంటాడు. కానీ అమ్మా నేనా అమ్మా సౌందర్యలహరి రాసిన వాడిని, నేను రాయడం ఏంటమ్మా? సౌందర్యలహరి వ్రాశానని కాని సౌందర్యలహరి చేత ఈ ప్రయోజనం వస్తుందని కాని నేను అంటలేదమ్మా. అలా అంటే అది దుందుడుకుతనం కాదు. నీ గురించి చెప్పగలిగినంత శక్తి అమ్మా నాకు. నేను ఎక్కడ చెప్పగలనమ్మా? నేను ఈ సౌందర్యలహరి రాయడం ఎలాంటిదో తెలుసా అమ్మా? ఒకనాడు అమ్మ ఇంటికి తాళం వేసుకుంటూ సంకలో ఉన్న పిల్లవాడిని నా పక్కనున్న వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఒక్కసారి పిల్లాడిని పట్టుకోండి అంటుంది. ఆవిడ పిల్లలు లేనటువంటి తల్లి. అందుకని ఆ పిల్లాన్ని ఒక్క 5 నిమిషాలు ఎత్తుకుంటే వాడు ఆవిడ వంక చూసి ఓ బోసి నవ్వు నవ్వి చెయ్యెత్తి ఆవిడ ముక్కిలా పట్టుకుంటాడు. ఆనాడు ఆవిడలో మాతృభావన పొంగి పొరలిపోయి ఎంత సంతోషపడిపోయిందో. బిడ్డ ఆవిడదా, ఆ బిడ్డని తిరిగి తాళం వేసుకోగానే అమ్మకి ఇచ్చేసినట్టు ఈ సౌందర్యలహరి ఎక్కడిదో తెలుసా అమ్మా? నేను వ్రాశానని నేను ఎప్పుడూ అనను. అమ్మా ఇదేమిటో తెలుసా ఈ సౌందర్యలహరి? ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి. తమిళనాట ద్రవిడ దేశంలో ఒక సంప్రదాయం ఉంది.
మకర సంక్రాంతి నాడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పట్టేస్తారు భూమి మీద ప్రతి ఇంటి ముందు కూడా పట్టేసి అందులో సూర్య భగవానుణ్ణి ఆరాధన చేస్తారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉందని ఆరాధన చేసి చిట్ట చివర ఏం చేస్తారంటే కర్పూరం మాత్రం పూజంతా ఇక్కడ చేస్తారు, ఒక్క నీరాజనం మాత్రం ఇక్కడ ఇవ్వరు. కర్పూరం వేసి వెలిగించి ఆకాశంలో ఉన్న సూర్యుడికి ఇలా తిప్పుతారు నీరాజనాన్ని. నేను ఈ సౌందర్యలహరి వ్రాయడం అలా ఉందమ్మా అన్నారు శంకరాచార్య. సూర్యుడు తనంత తాను ప్రకాశించిపోతుంటాడు. అంత ప్రకాశించిపోతున్న సూర్యుడికి ఇంత చిన్న పాత్రలో నీరాజనం ఇస్తున్నారు. ఇస్తే దాన్ని చూసి సూర్యుడు ఏమనాలి? పక్కుని నవ్వాలి. ఒరే, నాకు ఇంత వెలుతురుతో నీరాజనమా, ఇంత మంటట్టుకొచ్చి నాకు నీరాజనం ఇస్తున్నావా, ఏమిట్రా నీ విర్రి అనాలి. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఒరే, నా కోసం ఇంత పూజ చేసి పాపం కింద నించుని నాకు ఆ కర్పూరంతో నీరాజనం ఇస్తున్నాడని పొంగిపోతున్నాడు. అలా అమ్మా నేనేమిటో తెలుసా అమ్మా, నీ చేసిన సౌందర్యలహరి, నువ్వు కోటి సూర్యుల పగిది ప్రకాశించే పరాశక్తి స్వరూపానివి. అమ్మా నీ గురించి నేనేం చెప్పనమ్మా, వాక్కులన్నీ నీ స్వరూపం. పరా పశ్యంతి మధ్యమా వైఖరి నీ స్వరూపం అయ్యింది. అటువంటి అమ్మని నేనమ్మా స్తోత్రం చేసిన వాడిని, ఆ అమ్మకి నీరాజనం ఇచ్చినటువంటి వాడితో సమానం. ఇంకా గొప్ప విషయం ఏమిటో తెలుసా అమ్మా, సుధాసూతే చంద్రోపల జలల వైరఘ్యరచన. రెండో పాదం ఇంకా గమ్మత్తు. మరి ఎక్కడ చూశారో తెలియదు శంకరాచార్యుల వారు ఆశయిత హిమాచల పర్యంతం పారచారి అయి పర్యటించారు కదా. చంద్రకాంత శిలలను ఉంటాయి. యోగులు రాత్రుళ్ళు ఏం చేస్తారంటే పూజ చేసేటప్పుడు ఆ చంద్రకాంత శిలలు పక్కన పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటే చంద్రుడి నుంచి కిరణాలు వచ్చి ఆ చంద్రకాంత శిలల మీద పడతాయి. ఇప్పటి రోజుల్లో ఎక్కడ లేవు అవి. సూర్యకాంత శిలలు చంద్రకాంత శిలలు ఉంటాయి. సూర్యకిరణం వచ్చి ఇదేంటి ఆ శిల మీద పడింది అనుకోండి, సూర్యకాంత శిల మీద పడితే అందులోంచి అగ్ని బయటకు వస్తుంది. చంద్రకాంత శిల మీద చంద్రకిరణం పడింది అనుకోండి, అందులోంచి నీళ్లు కారుతాయి. నీళ్లు కారితే వాళ్ళు ఏం చేసేవారంటే గిన్నెతో ఆ పక్కన ఉన్న రాతితో నీరు పట్టి ఆ నీరు హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని 3 మార్లు ఇస్తాం కదా. ఆ 3 మార్లు ఇచ్చేటటువంటి ఆ చంద్రుడికి మకర సంక్రాంతి నాడు రాత్రి చంద్రుడికి కూడా పూజ చేస్తారు. చేసినప్పుడు ఇంకా వేరే నీళ్లు తేరు. ఈ అంటే ఒకప్పుడు ఒక యోగులు, ఇప్పుడు అందరూ తమిళనాడులో అలా చేస్తున్నారు అనుకోకండి, చంద్రకాంత శిలలే లేవు ఇప్పుడు. అందుకని చంద్రకాంత శిల పక్కన పెట్టుకుని చంద్రుడి కిరణాలు వచ్చి చంద్రకాంత శిల మీద పడితే ఆ శిలలోంచి కరిగి నీళ్లు వస్తే ఆ నీళ్లే పట్టుకుని చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అలా ఉందమ్మా నేను నీ గురించి సౌందర్యలహరి చెప్పడం. నువ్వు తల్లివి, చంద్రుడిలా చల్లటి తల్లివి, నీ కిరణాలు నా మీద పడ్డాయి. నేను శిల లాంటి వాణ్ణి, రాతి లాంటి వాణ్ణి అమ్మా. ఇది శంకరుల మాట. నేను రాయి లాంటి వాణ్ణి, నా మనస్సు రాయి. కానీ నీ యొక్క కిరణములు నా మనస్సు మీద పడి కరిగింది ఆ మనస్సు. అందులోంచి కొద్దిగా 4 మాటలు వచ్చాయి. ఆ మాటలతో మళ్ళీ నీకే అర్చన చేశాను. ఇందులో నా గొప్పతనం ఏమైనా ఉందా అమ్మా? చంద్రకాంత శిల మీద చంద్రకిరణాలు పడిగి నీళ్లొస్తే ఆ నీళ్లతో చంద్రుడికి అర్చించినట్టు మళ్ళీ తిరిగి నీకే నేను అర్చన చేస్తున్నాను. ఇంకా గొప్ప విషయం ఏమిటో తెలుసా అమ్మా? ఇందులోనూ స్వకీయై అంబోభిః సలిలనిధి సౌహిత్యకరణం. ఇది మరీ గమ్మత్తైన మాట. సేతు అని మనకు ఒక క్షేత్రం ఉంది, రామేశ్వరం. రామేశ్వరం వెడతాను అనకూడదు, వెళ్ళాలంతే. భగవంతుడు తీసుకెళ్ళాలి అనాలంతే. ఆ రామేశ్వరంలో ఒక చిత్రమైనటువంటి క్షేత్రం. సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు, పర్వదినాల్లోనే సముద్ర స్నానం. రామేశ్వరంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రామేశ్వరం వెడితే సముద్ర స్నానం చెయ్యాలి. ఎప్పుడు వెళ్ళండి మీరు, పర్వదినాలే అక్కర్లేదు, ఏ రోజున వెళ్ళినా సముద్ర స్నానం. నాకు రామేశ్వరం అనేటప్పటికీ నాకు ఆ కళ్ళల్లో రామేశ్వర క్షేత్రం, ఆ సముద్రం లోపల అన్ని కెరటాలున్నా, ఎందుకో రామేశ్వరం ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్ని చిన్ని కెరటాలు. ఆ 4 అడుగులు దాటి వచ్చేటప్పటికి ఎదురుగుండా 12 జ్యోతిర్లింగాలతోటి కంచిపీఠం వాళ్ళు నిర్మించినటువంటి అద్భుతమైన ఆలయం. అది దాటి కొంచెం ముందుకొస్తే కరివినవారి సత్రవు, ఇంకా దాటి కొంచెం ముందుకొస్తే పెద్ద రాజద్వారం. రాజద్వారంలోంచి లోపలికి వెడితే ఆ లోపల నూతుల్లో స్నానం చేసి తడి బట్టలతో, గైడ్ లేకపోతే ఎక్కడున్నామో తెలుసుకోలేక ఆ గుళ్ళో తిరుగుతున్నటువంటి భక్తులు, తడి ఒళ్లతో తిరుగుతున్న వాళ్ళు. ఇంకా కొంచెం లోపల పెడితే పెద్ద మంటపం. ఆ మంటపంలో పెద్ద
శివలింగం, రామచంద్రమూర్తి ప్రతిష్ట, దానికి నీరాజనం, దానికి నాగపడగ పుష్పాలతో చేస్తున్నటువంటి పూజ, ఆ వెళ్ళేటప్పుడు బయటే హనుమ ఆయన తోకకి చుట్టి శివలింగాన్ని పీకుతున్నప్పుడు గట్టిగా నొక్కినప్పుడు కిందకి దిగిన భూమి, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి మనకి రామేశ్వరం అనేటప్పటికి.